ఈరోజు మనం బాపట్లలో అయితే ఉన్నాము. ముఖ్యంగా టీడీపీ పరంగా కానీ వైసీపీ పరంగా కానీ అసలు ఎలాంటి అభివృద్ధి జరిగిందనే దాంట్లో భాగంగా ఇక్కడ బాపట్లలో ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు నూతలపాటి రమాదేవి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పరంగా చూసుకుంటే మేడం గారు ఒక నాయకురాలు, మహిళా నాయకురాలు టీడీపీ నుంచి. ఒకసారి మేడం గారి మాటల్లో అసలు టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఇక్కడ మాట్లాడుకుంటే కనుక కోన రఘుపతి గారి పరిపాలన బాగుందా? బాగలేదండి, అసలు ఏ విషయంలో కూడా బాగుండలే. ఎందుకని? అసలు ఆయన ఏమీ చేయటం లేదు, ఎవరికి చేయటంలా. అసలు అందరూ అసహించుకుంటున్నారు ఆయన్ని. ఒక పరంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదు ఆయన నుంచి? లేదు, అందరూ ఆయన్ని తిట్టుకునే వాళ్ళే, వాళ్ళ పార్టీ వాళ్ళే తిడుతున్నారు. ఇక్కడ వేగేసిన నరేంద్రవర్మ గారు ఈసారి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ కోన రఘుపతి గారు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుందంట? కోన రఘుపతి రారండి ఎట్టి పరిస్థితుల్లో, వేగేసిన గారే వస్తారు. ఎందుకు వేగేసిన గారే అంత నమ్మకం ఏంటి ఆయన మీద? గత 5 సంవత్సరాలుగా ఆయన చాలా అభివృద్ధి చేశారు. అంటే ఆయన చేత అయిన పనులు ఆయన సొంతంగా ఆస్తి సంపాదించుకున్నారు. ఆయన ప్రతిదానికి చర్చిలకు కావచ్చు, గుళ్ళకు కావచ్చు, మసీదులకు కావచ్చు, లేదా ఎక్కడైనా ఎవరికన్నా ఇల్లు కాలిపోయినా, ఎక్కడైనా మనిషి చనిపోయారన్నా వాళ్ళు పేదరికాన్ని బట్టి ఆయన సహాయం చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళని చూసి వస్తూ ఉంటారు. యాక్సిడెంట్లు అయినా సరే అందరినీ పలకరించడానికి వెళ్తాడు. ఆయన చాలా మంచి చేస్తాడు. ఆ డబ్బు సంపాదించుకోవడానికి మాత్రం రావట్లేదు ఆయన. అది మరి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఇదే సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తారంటారా, లేదా అక్కడితో ఆగిపోతాయి ఎమ్మెల్యే అయిన తర్వాత? నమ్ముతున్నామండి, చేస్తారు ఖచ్చితంగానే. ఎందుకంటే ఆయనకు ఆస్తి పరంగా అయితే అవసరంలా, ఆయనకే బోలెడు ఆస్తులు ఉన్నాయి కాబట్టి చేస్తాడు. ఆయన కరెక్ట్గా చేస్తాడని మేమంతా నమ్మాం. డబ్బులు సంపాదించడానికి రావట్లేదు, ప్రజల కోసం ప్రజలకే పెడతాడు. రూపాయి వచ్చిన పార్టీ పరంగా జనానికే పెడతాడు. అది గ్యారెంటీ. కోన రఘుపతి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మరి బయట వైసీపీ నుంచి నాయకులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కోన రఘుపతి గారు ఇక్కడ బాపట్లలో వచ్చే అవకాశం ఉంటుందా, ఆయన చాలా అభివృద్ధి చేశారు బాపట్లని అని అంటున్నారు. ఆయన ఏం చేశారండి, జిల్లా ఒకటి తీసుకొచ్చాడు, ఏం కాదంటల్లా. జిల్లా చేసిన అభివృద్ధి ఏది? ఆ మెయిన్ రోడ్డు ఒకటి వేసాడు తప్పితే మరి మిగిలిన బజార్ అన్నిట్లో రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఏమైనా పట్టించుకున్నారా? ఏమి లేదుగా. ఎవరికి ఏ అవకాశం? ఇప్పుడు లారీల వాళ్ళు ఉండారండి, సపోజు లారీల వాళ్ళు వెళ్ళి మాకు ఇదిగో 1 ఎకరం పొలం ఇవ్వండి, మేము లారీలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని అడిగితే వాళ్ళకి నో చెప్పేశాడు ఆయన. నా ఇంటికి గడపకు కూడా రావద్దని చెప్పేశాడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అయితే ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి వేగేసిన గారు ఈసారి టీడీపీ నుంచి గెలవచ్చు అంటున్నారు. గెలవచ్చు, ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు నరేంద్రవర్మ గారికి? అండి ఒక 40,000 అట్లా 50 అని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. జనాల మనస్తత్వాన్ని బట్టి మేము లెక్కేసుకుంటున్నాం. బాపట్లలో మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడేనండి, 1వ వార్డు. స్టేట్ వైజ్ మాట్లాడుకుంటే జగన్ పరిపాలన బాగుందా, లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన అండి, అది పథకాలని ఇస్తున్నారు కానీ ఎవరికి చెందుతున్నాయండి? ఇస్తే అందరికీ ఇవ్వాలి కండి. ఈ కులాల పరంగా కులాలు అనేది ఒకటి కొంపట తీసుకొచ్చి మేము కమ్మోళ్ళకి ఇవ్వము, నాయుళ్ళకి ఇవ్వము, వాళ్ళకి ఇవ్వము, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఏది తక్కిన కులాలకి, ఏది ఎస్సీలకి ఎస్టీలు వాళ్ళకి ఇస్తామని, అది తప్పు కదండి. ఆయన పెట్టేటప్పుడు అన్నీ పెట్టాలి కదండి, అందరికి పెట్టాలి కండి. అందరికి పెడితే ఈ రోజున మేము ఎందుకు మారుతాం? మేము ఆయనకే సపోర్ట్ చేసేవాళ్ళంగా, ఆయనకే ఓటేసేవాళ్ళంగా. అది ఎందుకు గుర్తించట్లేదు వాళ్ళు? మాకు ఆస్తి లేదండి, మాది 4 సెంట్లు స్థలం, అందులో ఇల్లు మాత్రమే ఉంది. నాకు వెనక ముందు ఏ ఆస్తి పొలం కానీ స్థలాలు కానీ లేవు. నాకు 45 ఏళ్ళు, 45 ఏళ్ళు డబ్బులు పెట్టి 15 ఏళ్ళు పెట్టారు. పెడితే నేను ఆ డబ్బుల కోసం వేస్తే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి ఆపేశారండి. అది ఎంతవరకు న్యాయం అండి వాళ్ళకి? అది సమర్థనీయమేనా అసలు? అంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆపేసేస్తారండి, ఇక పథకాలు ఇవ్వరా? ఏమిచ్చారండి మాకు? సక్రమంగా పథకాలు ఎవరికి అందట్లేదు, అందరికీ అందట్లేదండి. అందేవాళ్ళు ఎవరో కొంతమందికి అందుతున్నాయి, మిగిలిన అన్ని అందరికీ అందాలి కదండి. సరే ఉండేవాళ్ళని పక్కన పెట్టినా మాలాంటి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, లేని వాళ్ళకి ఇవ్వాలి కదండి. కులాలు ఎందుకండి ఆయనకి? ఈ విషయానికి వచ్చేటప్పుడు కులాలతో పని ఏంటి ఆయనకి? మరి టీడీపీ వస్తే చంద్రబాబు గారు కూడా ఇలాగే చేస్తారా? ఆయన కరెక్ట్గా చేస్తారు, సమానంగా అందరినీ బాగా చూస్తాడు ఆయన. అన్ని క్యాస్ట్లని బాగా చూసుకుంటాడు. క్యాస్ట్ల పరంగా కాదు, అందరినీ సమానంగా చూస్తాడు, అది గ్యారంటీ.
ఈసారి పక్కాగా అయితే టీడీపీ వస్తుంది. టీడీపీయే రావాలి, వచ్చిద్ది, నమ్ముతున్నాం, గెలిపించుకుంటాం. అదండి. చూశారు కదా, రమాదేవి గారు ఒకటే అంటున్నారు, ఇక్కడ బాపట్ల వచ్చేసరికి నరేంద్ర వర్మ గారు గెలిపించుకుంటాం, అసలు కోన రఘుపతి గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదు, అదేవిధంగా స్టేట్లో జగన్ పరిపాలన అయితే అసలు బాగోలేదు, కులాల వైజ్ అయితే డివైడ్ చేసి జనాల్ని ప్రలోభ పెడతా ఉన్నారు, పథకాలు అందరికీ రావట్లేదు, ఈసారి టీడీపీ నుంచి చంద్రబాబు వస్తే ఖచ్చితంగా అందరినీ సరి సమానంగా చూసుకుంటారనే ఉద్దేశంతో అయితే మేడం గారు అయితే మనతో పాటు మాట్లాడడం అయితే జరుగుతుంది. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.